హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పెద్ద మాస్టారు మల్లం ఛానల్. సో ఇవాళ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వెయిటేజ్ ఉన్న టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అదే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్. సో కెమికల్ ఈక్వేషన్స్తో స్టార్ట్ చేద్దాం. మీకు ఎప్పుడైనా కెమికల్ ఈక్వేషన్ అని అన్నాడు అంటే 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి రియాక్టెన్స్, ఇంకొకటి ప్రొడక్ట్స్. రియాక్టెన్స్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉండే వాటిని అంటాం అండ్ అలాగే ప్రొడక్ట్స్ అంటే రైట్ సైడ్లో ఉన్న వాటిని అంటాం. అంటే రియాక్టెన్స్ అనేవి ప్రొడక్ట్స్ని ఇస్తున్నాయి, దాన్ని మనం కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇంకా బాగా చెప్పాలంటే రియాక్టెన్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. ఈ గివ్స్ రైజ్ టు అనేది ఏంటంటే యారో మార్క్. ఈ యారో మార్క్ని గివ్స్ రైజ్ టు అనేది చదవాలి. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. H2 + O2 గివ్స్ రైజ్ టు H2O ఉంది. సో ఇందులో H2, O2 ఈ రెండు కూడా యారో మార్క్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, అంటే వాటిని రియాక్టెన్స్ అంటాం. అలాగే యారో మార్క్కి రైట్ సైడ్లో ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటాం. సో ఇలా కెమికల్ ఈక్వేషన్ని డిఫైన్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్ అనేది ఒక మెయిన్ ప్రిన్సిపల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. ఇది ఆల్రెడీ మనం 9th క్లాస్లో నేర్చుకున్నాము, అయినా ఒకసారి రివైజ్ చేద్దాం. సో మాస్ ఈజ్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. అంటే ఒక కెమికల్ రియాక్షన్లో మాస్ అనేది క్రియేట్ అవ్వదు, అలానే డిస్ట్రాయ్ కూడా అవ్వదు. అంటే ఒక కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్ సైడ్ ఉన్న యాటమ్స్ యొక్క మాస్ అలాగే ప్రొడక్ట్ సైడ్లో ఉన్న యాటమ్స్ యొక్క మాస్ రెండు ఈక్వల్గా ఉండడాన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటాం. సో ఈ ప్రిన్సిపల్ని బట్టి మనం బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేవి రాస్తాం. ఎలా అంటే ఆ మాస్ ప్లేస్లో కౌంట్ తీసుకొని, అంటే రియాక్టెంట్ సైడ్లో ఉన్న యాటమ్స్ యొక్క కౌంట్ అనేది ప్రొడక్ట్ సైడ్లో ఉన్న యాటమ్స్ యొక్క కౌంట్కి ఈక్వల్ అయితే దాన్ని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటాం. ఎగ్జాంపుల్లో H2 + O2 గివ్స్ రైజ్ టు H2O. సో ఇందులో యాటమ్స్ ఏమేమి ఉన్నాయి? హైడ్రోజన్ ఉంది, అలానే ఆక్సిజన్ కూడా ఉంది. సో ఈ హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్లో ఎంత కౌంట్ ఉంది, రైట్ సైడ్లో ఎంత కౌంట్ ఉంది, అలాగే ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్లో ఎంత కౌంట్ ఉంది అండ్ అలాగే రైట్ సైడ్లో ఎంత కౌంట్ ఉందో చూద్దాం. ఇలా లెఫ్ట్ సైడ్లో ఉన్న కౌంట్, రైట్ సైడ్లో ఉన్న కౌంట్ రెండు ఈక్వల్ అయితేనే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. సో చూద్దాం. హెచ్ ఉంది. హెచ్ అంటే ఏంటి? హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ లెఫ్ట్ సైడ్లో ఎంత ఉంది? ఇక్కడ చూద్దాం. రియాక్టెన్స్లో H2 అని ఉంది. H2 అంటే సబ్స్క్రిప్ట్లో 2 ఉంది, అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నట్టు? 2 ఆటమ్స్ ఉన్నట్టు. సో లెఫ్ట్ సైడ్లో 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి? H2O అంటే ఈ సబ్స్క్రిప్ట్లో ఎన్ని ఉన్నట్టు? 2 ఉన్నట్టు, అంటే ఇక్కడ కూడా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్ లెఫ్ట్ సైడ్ అంటే O2కి సబ్స్క్రిప్ట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఎన్ని ఆటమ్స్ ఉన్నట్టు? 2 ఆటమ్స్ ఉన్నట్టు. రైట్ సైడ్లో H2O అని ఉంది. సో H2Oలో ఓలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో 1. ఇప్పుడు చూద్దాం. హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నాయి, రైట్ సైడ్లో 2 ఉన్నాయి. సో రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. ఆక్సిజన్లో లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నాయి, కానీ రైట్ సైడ్లో ఒకటే ఉంది. అంటే ఇక్కడ ఏంటి? ఆక్సిజన్స్ రెండు బ్యాలెన్స్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే రైట్ సైడ్ కౌంట్ని ఇంక్రీజ్ చేయాలి. ఎంత? 2కి చేయాలంటే ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి ఆక్సిజన్ని. అప్పుడు 2 అయిపోతుంది కదా. కానీ ఆక్సిజన్ రైట్ సైడ్ విడిగా లేదు, దేంతో ఉంది? H2Oగా ఉంది. కాబట్టి ఇంటూ 2 మొత్తంతో చేయాలి, అంటే 2H2O. అప్పుడు ఏమవుతుంది? హైడ్రోజన్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకు? దాని కోఎఫిషియంట్లో 2 ఉంది, అదేమో H2 ఉంది. సో 2 × 2 ఏమవుతుంది? 4 అవుతుంది. ఆక్సిజన్ 2 × 1 2 అవుతుంది. సో రైట్ సైడ్ కౌంట్ అలా అయింది. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2, 4 ఉంది, అంటే ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు. కానీ ఆక్సిజన్స్ 2, 2 రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. అప్పుడు హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయాలి. రైట్ సైడ్ కౌంట్ ఎక్కువగా ఉంది. ఎంత ఉంది? 4 ఉంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ కౌంట్లో 2 ఉంది, అంటే ఈ 2ని 4 కింద మార్చాలి. అంటే H2, అంటే ఇక్కడ ఏంటి? లెఫ్ట్ సైడ్లో H2 ఉంది. ఆ H2కి ఇంకో 2 కోఎఫిషియంట్లో 2 యాడ్ చేస్తే అది 4 కింద అవుతుంది. సో 2 × 2 అనేది 4 అవుతుంది. సో ఫైనల్లీ హైడ్రోజన్స్ 4, ఆక్సిజన్స్ 2. సో ఇలా లెఫ్ట్ సైడ్ కౌంట్ అండ్ రైట్ సైడ్ కౌంట్ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈ ఇచ్చిన ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయ్యిందని అర్థం. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పెద్ద మాస్టారు మల్లం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.